ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస వాచ కర్మ ప్రార్థిస్తూ ద్వాదశ రాసుల యొక్క గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ఈ 2025 సంవత్సరంలో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నవి, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. ముందుగా మనం తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచారం చేస్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ ఈ కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచారం జరుగుతుంది. అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి మే 15వ తేదీన ఈ గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి సంచారం చేస్తున్నాడు. అలాగే మే నెల 18వ తారీఖు రాహు కేతువులు మార్పు జరుగుతుంది. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోనికి సంచారం చేస్తున్నాడు. ఈ 4 గ్రహాల యొక్క సంచార మార్పును బట్టి ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలా, మన జీవితాన్ని 3 పూలు 6 కాయలుగా ఎలా మలుచుకోవాలి, ఆనందదాయకంగా ఎలా ఉంచుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం.